ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు బదిలీలకు ఏపీ విద్యాశాఖ రోడ్ మ్యాప్ విడుదల చేసింది. ఈ నెల 25న జనవరి, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ జరగనుంది. ఫిబ్రవరి 15, మార్చి 1 నుండి 15 తేదీల్లో సీనియారిటీ జాబితాను ప్రకటించనుంది. ఏప్రిల్ 10 నుండి 15 వరకు హెడ్ మాస్టర్లు, ఏప్రిల్ 21 నుండి 25 వరకు సీనియర్ అసిస్టెంట్లు, మే 1 నుండి 10 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు బదిలీలు పూర్తి చేయనుంది. ఏప్రిల్ 16 నుండి 20 వరకు హెడ్ మాస్టర్లు, మే 26 నుండి 30 వరకు సీనియర్ అసిస్టెంట్లు ప్రమోషన్లను ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విద్యాశాఖ ఏదైతే బదిలీల విషయంలో కూడా ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏపీలో ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ టీచర్లు అలాగే ప్రమోషన్లకు బదిలీలకు సంబంధించి కూడా ఈ రోడ్ మ్యాప్ ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25 జనవరి 25 నుంచి అలాగే ఫిబ్రవరి 10 తేదీలో కూడా ఉపాధ్యాయుల ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ కూడా అప్డేట్ చేసే విధంగా ఆప్షన్ ఇచ్చేస్తుంది. అలాగే దాని తర్వాత కూడా ఫిబ్రవరి 15 అలాగే మార్చి 15 తేదీలో కూడా సీనియారిటీ జాబితా కూడా సిద్ధం చేసే విధంగా కూడా ఈ విద్యాశాఖ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ 10 నుంచి 15 వరకు హెడ్ మాస్టర్లు, అలాగే ఏప్రిల్ 21 నుంచి 25 వరకు సీనియర్ అసిస్టెంట్లు, అలాగే మే 1 నుంచి మే 10 వరకు కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖ ఒక షెడ్యూల్ ఖరారు చేసుకుంది. దాని తర్వాత కూడా ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 20 వరకు హెడ్ మాస్టర్లు, అలాగే మే 26 నుంచి మే 30 వరకు సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్లు వాళ్ళ ట్రాన్స్ఫర్లు కూడా చేయాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి కూడా ప్రభుత్వ టీచర్లు కావచ్చు, ప్రభుత్వ విద్యాశాఖలోని ఇతర సిబ్బంది పైన కావచ్చు పారదర్శకంగా బదిలీలు చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే ఆయన నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కూడా ఎక్కడ కూడా ఇప్పటికే ఆయన విద్యాశాఖకు సంబంధించి కూడా టీచర్ల ఉపాధ్యాయ సంఘాలతో కూడా వాళ్ళతో సపరేట్ గా సమావేశమై వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఖచ్చితంగా ఎక్కడ పారదర్శకంగా అంటే ఎలాంటి ఆరోపణలు విమర్శలు లేకుండా తావివ్వకుండా కూడా విద్యాశాఖలోని టీచర్లు ఉపాధ్యాయులు కావచ్చు, హెడ్ మాస్టర్లు కావచ్చు, ఇతర సిబ్బంది పైన కూడా పారదర్శకంగా బదిలీలు చేయాలని చెప్పేసి కూడా నారా లోకేష్ నిర్ణయించారు. ఈ మేరకు కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడైనా సమావేశమై ఖచ్చితంగా విద్యాశాఖ ఏదైతే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ మేరకు ఎక్కడ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కూడా ఈ వాళ్ళ బదిలీ కావచ్చు, ఇతర ప్రమోషన్ కావచ్చు మొత్తం కూడా సిద్ధం చేసే విధంగా కూడా అతను రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ మేరకు కూడా ఏదైతే రూట్ మ్యాప్ ఉందో విద్యాశాఖ దాన్ని విడుదల చేసింది. ఖచ్చితంగా రాబోయే ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం కూడా ఉపాధ్యాయులకు వాళ్ళ ప్రమోషన్ కావచ్చు, బదిలీ కావచ్చు, సిబ్బంది ప్రమోషన్లు కావచ్చు, బదిలీ కావచ్చు, ఇలా మొత్తం చూసుకుంటే వరకు వాళ్ళ కోర్టుకు అంటే న్యాయస్థానాలు గడప ఎక్కకుండా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా కూడా ఈ బదిలీల ప్రక్రియ, ప్రమోషన్ పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కూడా నారా లోకేష్ ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయన ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఉపాధ్యాయ సంఘాలకు కూడా ఉన్నతాధికారులు స్వయంగా కలిసే అవకాశం ఇచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ మేరకు కూడా బదిలీలు కావచ్చు, ప్రమోషన్ కావచ్చు చేసే విధంగా కూడా ఈ రూట్ మ్యాప్ చేశారు. రైట్, థ్యాంక్ యూ.